ప్రభువు నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము నుంచి ఒక చిన్న అంశాన్ని మనం నేర్చుకుందాము. అంశం పేరు ఏమిటంటే, నిత్య జీవానికి నిర్ణయించబడిన వారు ఎవరు అనే ఈ యొక్క చిన్న అంశాన్ని మనము దేవుని వాక్యము నుంచి మనము నేర్చుకుందాము. ఇంకొకటి, ఈ అంశము వినగానే ఈరోజు కొన్ని కొత్త రకమైనటువంటి బోధలు మనకి వినిపిస్తూ ఉన్నాయి. ఏమిటి అదంటే, దేవుడే మనిషిని పుట్టించక ముందే కొంతమందిని నరకానికి నిర్ణయించాడు కాబట్టి, వాళ్ళకి ఎన్ని చెప్పిన వాళ్ళు మారరు కాబట్టి నరకానికి వెళ్ళిపోతున్నారు అనేటువంటి విధానములు కూడా కొన్ని వినిపిస్తావు. అది సరైనటువంటి వివరణ కాదు. దేవుడు మనిషిని పుట్టక ముందే కొంతమందిని పరలోకానికి, కొంతమందిని నరకానికి నిర్ణయించలేదు కదా. అందరూ ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని దేవుడు దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఎవడు నాశనానికి పోవాలని దేవునికి ఇష్టం లేదు. మరి ఈ అంశాన్ని మనం చూసినట్లయితే, మరి దేవుడే నిర్ణయిస్తాడా అంటే, మనం దేవుని వాక్యం నుంచి మనము నేర్చుకునేటువంటి ప్రయత్నము ఒకసారి చేద్దాము. ఒకసారి అపోస్తుల కార్యములు ఒకసారి మనము 13వ అధ్యాయము 45 నుంచి మనము కిందికి చదువుకుంటూ పోయినట్లయితే మనకు కొన్ని మాటలు మనకు అక్కడంక కనిపిస్తాయి. చూద్దాం, నాతో పాటు మీరు కూడా చదవండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 45వ వచనము నుంచి మనం చూద్దాం ఒకసారి. యూదులు జనసమూహమును చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నాబయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట అవకాశమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్ములను మీరే నిత్య జీవమునకు అపాత్రునుగా ఎంచుకొనుచున్నారు. నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు అంటాడు ఇక్కడ. ఇంకా అంటే నిత్య జీవానికి దేవుడు నిర్ణయించాల ఇక్కడ. ఇంకా వాళ్ళని వాళ్ళే రిజెక్ట్ చేసుకుంటుంటారు. నిత్య జీవానికి రిజెక్షన్ చేసుకుంటారు. ఏంటికి చేసుకుంటారు రిజెక్షను అంటే? మీకు అర్థమయ్యే విధంగా ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఇప్పుడు గవర్నమెంటు కొన్ని ఉద్యోగాలు నోటిఫికేషన్ అని వేస్తారు కదా. వేసినప్పుడు ఫలాని ఉద్యోగానికి నువ్వు ఉద్యోగము సంపాదించాలంటే ఇంత చదివినటువంటి వాళ్ళు మాత్రమే దీనికి అర్హత కలిగినటువంటి వాళ్ళు అని చెప్తారు కదా. ఇప్పుడు నీకు అర్హత లేదనే, ఎవరైనా సరే ఆ చదివినటువంటి వాళ్ళు అందరూ దానికి అర్హత కలిగినటువంటి వాళ్ళే అని లెక్క. ఇలా మనము చాలా ఉద్యోగాలు మనం చూసినట్లయితే అది మీకు అందరికి తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఇక్కడ మనము కిందికి చూడండి, కిందికి ఒక వచనం చూద్దాం. చూడండి, 48వ వచనం చూస్తే, అదే ఇప్పుడు 45, 46 చదువుకున్నాం కదా. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 45, 46 చదువుకున్నాం. ఇప్పుడు 48 చూద్దాం. చూడండి,
ఎప్పుడైతే నిత్య జీవము అనేటువంటిది యూదుల దగ్గరకే వెళ్ళింది కదా! అప్పుడు వాళ్ళు పైన బోధిస్తే వాళ్ళేం చేశారు దాన్ని మాకు వద్దు ఇది అని వాళ్ళు రిజెక్ట్ చేసుకున్నారు అన్నట్టుగా మనకు కనిపిస్తది ఇక్కడంక. అప్పుడు పౌలేముడి 48 వచనంలో అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఇక్కడ మనం చూస్తే కొంచెం తేడా కనిపిస్తుంది చూడండి మాట. ఇక్కడంక వీళ్ళు వాళ్ళని నిర్ణయించలేదు కాబట్టి వాళ్ళు త్రోసివేశారు వాక్యాన్ని. వీళ్ళని నిర్ణయించారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు చేరగలిగారు అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ వాస్తవానికి అది కాదు. ఎప్పుడు మనం నిర్ణయం చేస్తాము? మనం లోకంలోన కొంతమందిని మనం వ్యక్తులను చూసినప్పుడు ఇంత చదివాడు కాబట్టి దీనికి ఈయన నిర్ణయించబడతాడు అని మనం చెప్తాం. ఈ అర్హత ఈయనకి ఉంది కాబట్టి ఈయన నిర్ణయించబడతాడు అని మనం చెప్తాం కదా. ఇంకా మీకు అర్థమయ్యే విధానంగా మనం మాట్లాడుకోవాలంటే మన చేతిలో ఒక పెన్ను ఉందబ్బా. పెన్ను మనం రాసుకునేటువంటి పెన్ను ఉంది. అది మనం రాస్తూ ఉన్నప్పుడు సడన్గా మనకు అది పడనట్లు అవుతుంది అనుకో. పడనట్టు అయినప్పుడు ఇది పనికిరాదని చెప్పి మనం పాడేయం అంత రప్పున. అంటే నిర్ణయించం ఇదే ఇది పడదు అని మనం నిర్ణయించాం. మనం ఏం చేస్తాం దానిని ఇంతసేపు ఇది పడుతుంది, ఇప్పుడు పడినట్టు అయింది కదా, ఏంది దీని ప్రాబ్లము, ఇంకు కూడా ఉంది, ఎందుకు ఇది పడినట్టు అయింది అని చెప్పేసి ఒకసారి చేయితోనే ఇట్లా ఊపి, లేకుంటే దాన్ని ముక్క బెరికి ఒకసారి మరొకసారి ఊపి, అంటే నానా రకాలుగా ప్రయత్నం చేస్తాం దానిని. అప్పుడు అవన్నీ రకాలుగా ప్రయత్నాలు చేసి అప్పుడు గీసినప్పుడు పడినప్పుడు దాన్ని మనం వాడుకుంటాం. అన్ని రకాలుగా మనం చేయాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా అది పడలేదనుకో, అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటాం మనం. ఏం నిర్ణయం తీసుకుంటాము? ఇది చేయదగిన అన్ని రకాలుగా నేను ప్రయత్నం చేశాను, అయినా కూడా ఇది పడడము లేదు అన్నప్పుడు ఇది రాయటానికి ఇంకా పని చెయ్యదు అన్నప్పుడు నిర్ణయం తీసుకొని ఆ చెత్తపుట్టలోనికి మనము పాడేస్తాం. అంటే ఒక దగ్గర పెట్టినా ఏమని నిర్ణయం చేసాం దాన్ని, ఇక రేపు పొద్దునేకి చెత్త ట్రాక్టర్ వస్తే చెత్త దాంట్లోకి వెయ్యాలని నిర్ణయించి మనం ఆ యొక్క చెత్త పుట్టలోన పెట్టేసినాం కదా. ఊకనే పెట్టలేదు మనం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసామో అన్ని రకాలుగా ప్రయత్నం చేసి దాన్ని మనం నిర్ణయించినాం. కాబట్టి దేవుడు కూడా ఒక మనిషిని నిత్య జీవానికి నిర్ణయించాడంటే ఆయన చెప్పిన ఆజ్ఞలను తూచా తప్పకుండా మనం పాటించినప్పుడు దానికి అర్హులమవుతాం మనం కదా. ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని పరీక్షలు ఇచ్చినప్పుడు చెప్పిన ప్రతిదీ వాళ్ళు మనము పాటించి దానిని రాసినప్పుడు దానిలో పాస్ మార్కులు తెచ్చుకున్నప్పుడు ఈ ఉద్యోగానికి వీళ్ళు నిర్ణయించబడినటువంటి వాళ్ళు అని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఇది తెలుసు మనకందరికి. కాబట్టి దేవుడు కూడా నిత్య జీవానికి నిర్ణయించబడిన వారు నిత్య జీవానికి వెళతారు, వీళ్ళు నరకానికి నిర్ణయించబడినటువంటి వాళ్ళు నరకానికి వెళతారంటే దేవుడు ఫస్టే నిర్ణయించని కాదు. ఇక్కడంకా ఎప్పుడు నిర్ణయిస్తారంటే ఒక వస్తువును మనము ఏ విధంగా అయితే వాడతామో వాడే విధానంలోన అది పని చేయకుండా పోతుందో, ఇది పని చేయదు అనేటువంటి విషయం మనకు అర్థమైనప్పుడు ఇది ఈ దానికి పనిచేయదు అనేటువంటి విషయం మనం ఇక్కడ నిర్ణయిస్తాము. కాబట్టి దేవుడు కూడా ఎవడు నాశనానికి వెళ్ళాలని నిర్ణయించడు. అందరూ ఆయన చెప్పిన ఆజ్ఞలను పాటించి అందరూ తన చెంతకు చేరాలని, నిత్య జీవాన్ని అందుకోవాలని, నిత్య జీవాన్ని పొందుకోవాలనేటువంటిది దేవుని యొక్క సంకల్పం.
దానిని త్రోసివేసి మనకు మనమే దానికి నిత్య జీవానికి అపాత్రులుగా చేసుకున్నాం అనేటువంటిది మన చేతిలో ఉంది. దేవుడు ఎప్పుడు నిర్ణయించడు. ఎప్పుడు నిర్ణయిస్తాడంటే ఇక వీళ్ళు రారు అన్నప్పుడు నిర్ణయిస్తాడు దేవుడు కదా. మనం ఎప్పుడు నిర్ణయిస్తాము ఒక దానిని, ఇది పని చేయదు దీనికి అన్నప్పుడు మనం నిర్ణయిస్తాం కదా. మనం వాడే వస్తువులు మనం ఎన్నో రకాలుగా చూస్తుంటాం. ఒక ఇంట్లో వాడుకునేటువంటి ఒక కుర్చీ కావచ్చు, కుర్చీ వాడుతున్నాం, అన్ని రకాలుగా మనం వాడతాము. అది పని చేయనట్టు అయినప్పుడు దానికి ఏమన్నా ప్రయత్నం చేస్తే, ఇది ఏమన్నా మనం చేయవలసిన ప్రయత్నాలు ఏమన్నా ఉంటే చేస్తే అది నిలబడుతుందా అన్నప్పుడు మనం ప్రయత్నం చేసి చూస్తాం. అయినా ఎన్ని ప్రయత్నాలు చేసినా అది నిలబడదు అని మనకి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఇది ఎవడో పాత సామాన్లు అనుకుంటా వస్తాడు కదా, వానికి వేయాలని మనం నిర్ణయిస్తాం, దాన్ని పక్క పెట్టేస్తాం. కాబట్టి ఇక్కడంక దేవాతి దేవుడు మనుషులను ఎప్పుడు నరకానికి నిర్ణయించలేదు. దేవుడు చెప్పిన ఆజ్ఞలని మనము నిర్లక్ష్యం చేసినప్పుడు అప్పుడు దేవుడు ఇక నీవు ఈడ ఉండేదానికి నీకు అర్హత లేదని దేవుడు నిర్ణయిస్తాడు. కాబట్టి మనం చూద్దాం, ఇంకా కొన్ని వాక్యాలు మనము చూసేటువంటి ప్రయత్నము చేద్దాము. ఒకసారి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం చూద్దాం ఒకసారి. అయితే తమ వస్త్రములను పవిత్రపరచుకొని కొని కొందరు ప్రార్థిస్తులో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు. అర్హులు అంటే ఏంది అంటే అది ఏమైతే ఆయన పైన ఇచ్చాడో ఆజ్ఞలు వాళ్ళు తూచా తప్పకుండా వాళ్ళు పాటించారు కాబట్టి వీళ్ళు అర్హులు, అర్హత కలిగినటువంటి వాళ్ళు అని నిర్ణయిస్తున్నాడు. ఇక్కడ ఇంకా నిర్ణయిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఆయన చెప్పిన ఆజ్ఞలను పాటించకుంటే అర్హత లేదా, అనర్హతనా? అంతే కదా. ఇప్పుడు మనం చాలా చూస్తాం కదండి, మనకు తెలియని విషయమేం కాదు. ఒక పోలీస్ దాంట్లోనే సెలెక్ట్ కావాలంటే దాన్ని ఊరుకులాడల్లా, ఎగరల్లా కదా, ఇన్ని నిమిషాలకే ఇంత అనేటువంటి రకరకాల వాళ్ళు టెస్టింగ్లు పెడతారు. వాళ్ళు పెట్టిన ప్రతి టెస్టు మనం పాస్ అయినప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. మనం పెట్టిన ప్రతి టెస్టు ఈయన సాధించాడు కాబట్టి ఇప్పుడు ఈ ఉద్యోగానికి ఈయన అర్హుడు, అర్హత కలిగినటువంటి వాడు అని నిర్ణయిస్తారు. ఏ ఉద్యోగం అని కావచ్చు, పోలీస్ అని కాదు, కలెక్టర్ ఉద్యోగం అని కూడా కావచ్చు. దానికి తగినట్టు దానికి ఉంటాయి, దీనికి తగినట్టు దీనికి ఉంటాయి, దీనికి తగినట్టు దీనికి ఉంటాయి. కాబట్టి ఇక నిత్య జీవానికి మనం వెళ్ళాలనే దానికి కూడా దేవుడు పెట్టినటువంటి ఒక పరీక్ష భూమి మీద. కాబట్టి ఆయన పెట్టిన ఆజ్ఞలు ఏముండవో వాటిని మన జీవితంలోన మనము పాటించాల. కాబట్టి ఆ విధంగా అన్నమాట. చూడండి ఒకసారి ఎంత మంచి మాటలో. తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక, తెస్సలోనిక పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. చూడండి ఒకసారి. తెస్సలోనిలకు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూద్దాం ఒకసారి. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది కదా. ఇట్లా చూడండి ఎంత మంచి మాట. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులు. యోగ్యులంటే
అర్హత కలిగినటువంటి వాళ్ళు, అంటే అర్హతని సంపాదించారనమాట. దేవుని రాజ్యానికి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను పాటించినప్పుడు అర్హత కలగడము. అర్హత, అనర్హత, సెలెక్టు, రిజెక్టు ఈ 2 ఉంటాయి. కాబట్టి ఎంత మంచి మాట చూడు ఇక్కడ ఇంకా మనం చూడండి ఒకసారి. ఇంకా మనం అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 41 మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనం మనం చూద్దాం ఒకసారి. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. 41 ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున, యేసుక్రీస్తు నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడిన తర్వాత, ఎంచబడడం అంటే ఏంది? నిర్ణయించబడడం అనేటట్టు మనకు కనిపిస్తుంది అనమాట. మేము ఎంచబడ్డాము కాబట్టి, ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తున్నాం కాబట్టి ఇవి మాకు జరుగుతవి, ఇవి జరుగుతున్నామంటే మేము దీనికి నియమింపబడ్డాము, ఎంచబడ్డాము అని వీళ్ళు చెప్తున్నాడు మనకు కనిపిస్తుంది. ఎంత విచిత్రం చూడండి. ఇంకా మనము చూడండి, మనం చూస్తే మరి దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తిని వద్దనుకుంటాడా? అంటే బ్రతుకున్నప్పుడే దేవుడు నిర్ణయిస్తాడా అనే ప్రశ్న కూడా మనకు వస్తుంది కదా. భూమి మీద మనం బ్రతికి ఉన్నప్పుడే వీళ్ళు పరలోకానికి నిర్ణయింపబడిన వాళ్ళు, వీళ్ళు నరకానికి నిర్ణయింపబడినటువంటి వాళ్ళు అనే విషయము దేవుడు చెప్తాడా? ఖచ్చితంగా చెబుతాడు. ఎట్లా చెప్తాడు దేవుడు అని మనం ఆలోచన చేస్తే, ఒక మనిషి చనిపోయేంత వరకు వానికి అవకాశం ఇవ్వాలి కదా. అవకాశం ఇస్తాడు దేవుడు. అవకాశం ఇవ్వడనే కాదు, అది మానవుని చేతిలో ఉంది. దాన్ని త్రోసివేసుకునడం అనేటువంటిది దాన్ని మనము సెలెక్ట్ చేసుకునేటువంటి విషయము. నువ్వు దాన్ని త్రోసివేసినప్పుడు అర్థమైంది, అది నాకు వద్దనే కదా. నువ్వు దాన్ని త్రోసివేస్తున్నావు అంటే అర్థమైంది, నాకు అది వద్దు అన్నప్పుడు అర్థమైంది, నాకు అది వద్దు అన్నప్పుడు అర్థమైంది. ఇంకా రెండోది ఏముంది? కాబట్టి దేవుడు నిర్ణయించే అవకాశం ఉంది కదా. ఒకసారి మనం చూడండి. మీకు ఒకసారి ఒక 3 వచనాలు చూపించి ఈ యొక్క అంశాన్ని మనం క్లోజ్ చేసుకుందాము. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాము. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 26వ వచనం చూద్దాము ఒకసారి. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పి వెళ్ళిపోయానని తిరగగా. చూడు ఇక్కడ యెహోవా ఎవరిని విసర్జించినట? అవకాశం ఇచ్చినా లేదా సౌలుకి? కదా, అవకాశం ఏమిచ్చిండే? ఇశ్రాయేలుల మీద రాజుగా ఇచ్చిండే. ఆయన చెప్పిన ఆజ్ఞలను పాటిస్తే నీవు ఇట్లే రాజుగా ఉంటావు అనేదే కదా. మరి ఇప్పుడు ఏంది? ఆజ్ఞలను తిరస్కారం చేసినాడు ఈ సౌలు రాజు కదా. మరోసారి చదువుకోండి. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞలను విసర్జించితివి గనుక.
ఇశ్రాయేలుల ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండగా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి. అంటే దేవుడే నీవు వద్దు. విసర్జించడం అంటే అర్థమేంది? ఇక నీవు నాకు పనికి రావనే కదా! విసర్జించడం అంటే అర్థమైంది అంటే నీవు నాకింకా పనికి రావు. ఈ ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండేదానికి నీవు ఎందుకు పనికి రావు? నీవు నన్ను చెప్పిన మాట వినడం లేదు కాబట్టి నీవు పాటించడం లేదు. కరెక్ట్. ఇప్పుడు ఆ యొక్క ప్రశ్నకి కరెక్ట్ మనము రాస్తేనే మనకు మార్కులు వస్తాయి. రాయకుండా పాస్ కావాలంటే ఎట్లా అవుతుంది? అది సాధ్యం కాదు కదా! అంటే విసర్జిస్తాడా యెహోవా దేవుడు? విసర్జిస్తాడు అనేటువంటి విషయం ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమయ్యింది. కాబట్టి ఇంకా కొన్ని వచనాలు చూద్దాం చూడండి. ఇంకా కొన్ని మనం చూద్దాం. ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దాము. ఎబ్రీలకు రాసిన పత్రిక, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. 17వ వచనం, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారో మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. అంటే విసర్జింపబడినంట అంటే అవకాశము ఉన్నప్పుడు దానిని సద్వినియోగము చేసుకుంటే మంచిది. అవకాశం అనేటువంటిది పోయిన తర్వాత మరలా మనం దానికి రావడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. కాబట్టి ఎంత విచిత్రం చూడండి. దేవుడు కూడా భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే మనము అంతరంగం అంటే ఎట్లా నిర్ణయిస్తాడు దేవుడు అంటే, ఇక వీడు మారడు అనేటువంటి విషయం భవిష్యత్ దేవునికి తెలుసు కాబట్టి, దేవునికి భవిష్యత్తు తెలుసు కాబట్టి మారడు అనినప్పుడే నిర్ణయం అనేటువంటిది జరిగిపోతుంది. అంతే కదా. మనం ఒక వస్తువు ఇది పనికి రాదు అన్నప్పుడే మనం దానిని పక్కకు పెట్టేస్తాం కదా, అట్లా అనమాట. కాబట్టి ఒకసారి మనము రోమీలకు రాసినటువంటి పత్రిక కూడా ఇంకా చూసినట్లయితే 1వ అధ్యాయము 28 అనుకుంటా, ఒకసారి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 26 కూడా చదువుదాం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. ఎందుకు అప్పగించాడు? ఇక్కడ దేవుడే తుచ్చమైన అభిలాషలకు అప్పగించినట్టు, వారు స్త్రీ సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైన చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామాతులైరి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడే భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ఇక్కడ 28 వచనం చూడు, ఎంత విచిత్రమైనటువంటి సంగతి మనం ఆలోచన చేస్తే, వారి మనసులో దేవునికి చోటు లేదంట. చోటుని ఇయ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడే భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ఎంత విచిత్రం మనము ఆలోచన చేసినట్లయితే. ఇక్కడంకా ఆయన చెప్పిన ఆజ్ఞలను పక్కన పెట్టి దేవుని చెప్పినటువంటి ఆజ్ఞకి మనము చోటు ఇచ్చినప్పుడు దేవునికి మనము మన మనసులో చోటు ఇచ్చినట్లా.
దేవుని ఆజ్ఞలను మనం త్రోసివేసామంటే మన లోపల దేవునికి చోటు లేదు అని అర్థం. కాబట్టి మరి ఈరోజు నిత్య జీవానికి నిర్ణయించబడినటువంటి గుంపులో మనం ఉన్నామా, లేకుంటే పనికిరాడు అనేటువంటి గుంపులో మనము ఉన్నామా అనేటువంటి విషయాన్ని మనల్ని మనం పరీక్షించుకొని, దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ముందుగానే నిర్ణయించడు. ఇక్కడ మనం భూమి మీదకి వచ్చి మనం చేసే పనిని బట్టి ఈ వ్యక్తి దీనికైతే సరిపోతారా అంటాం. అప్పుడప్పుడు మనం కొంతమంది వాళ్ళు చేసేటువంటి చేష్టలను బట్టి ఈ వ్యక్తి దీనికైతే కరెక్ట్ సరిపోతాడు చూడి అని అంటాం కదా. అట్లా దేవుడు కూడా భవిష్యత్తుని ఎరిగిన దేవుడు కాబట్టి ఇక మారడు వీడు అని ఆయనకి భవిష్యత్తు కనుక ఒకవేళ తెలిస్తే అన్ని అవకాశాలు మన దగ్గరికి తీసుకొని వస్తాడు. ఆ అవకాశాలను మనం వినియోగించుకొని సద్వినియోగం చేసుకొని మనం దానిని పాటిస్తే కనుక దేవుడు నేను నిత్య జీవాన్ని ఇస్తాడు కదా. మొదట మీకు చెప్పుట దేవుని వాక్యం అవకాశమే, అయినను మీరు దానిని త్రోసివేసితిరి కనుక నిత్య జీవానికి మిమ్మల్ని మీరే అపాత్రులుగా ఎంచబడినందున మేము వేరే దగ్గరికి వెళ్ళిపోతాము అని అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఆ వాక్యాన్ని అంగీకరించి దానిని పాటించారు కాబట్టి నిత్య జీవానికి నిర్ణయింపబడ్డారు అనే విషయము మనకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి మనము కూడా దేవుని వాక్యాన్ని పాటిద్దాము, దేవుని పాదాల చెంతకు చేరం. ప్రభు అయిన క్రీస్తు యేసు తన శిలువలోన పవిత్రమైన రక్తాన్ని చిందించి నా యొద్దకు రండి అని ఆయన చేతులెత్తి పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా ప్రభు దగ్గరికి వెళదాము, ఆయన పాదాల చెంతకి చేరదాము, మన తప్పుల్ని మనము ఒప్పుకుందాము. ఆయన క్షమించే దేవుడు, కరుణించే దేవుడు, కాపాడే దేవుడు, కృప చూపే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మనల్ని క్షమించి తన రాజ్యానికి వారసులుగా చేస్తాడు అని ఈ యొక్క వాక్యము అర్థమయ్యిందని నేను భావించుకుంటాను. ఇంతటితో ఈ యొక్క వాక్యాన్ని ముగించి సెలవు తీసుకుంటాను. అందరికీ వందనాలన్నా.